తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జెండాను మున్సిపల్ అధ్యక్షులు ఇల్లందుల శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను మున్సిపల్ అధ్యక్షులు ఇల్లందుల శ్రీనివాస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో పార్టీ ప్రతిజ్ఞలు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయని అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గత 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ మరింతగా బలం పెంచుకునేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి, మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్, సంగీత రవీందర్, వార్డుల కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కొత్త కిషన్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వ రక్షణే నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ మరో ప్రజా పోరాటానికి నన్ను నేనుగా రుణాంకితం చేసుకుంటున్నాను. తెలంగాణ సాక్షిగా